నిజంగా అదృష్టం అంటే చైనాది. ఆల్రెడీ చైనా అమెరికాతో పోటీ పడుతుంది. ఇప్పుడు సడన్గా చైనాకి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద బంగారపు నిధి దొరికింది. ఈ బంగారంతో చైనా త్వరలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీగా మారబోతుంది. దాదాపు $83 బిలియన్ విలువ కలిగిన బంగారపు నిధులు చైనాలో దొరికాయి. దీన్ని మనం చైనా అదృష్టం అనుకోవచ్చు. కాకపోతే చైనా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోదు, కష్టాన్ని నమ్ముకుంటుంది. చైనా అనేక సంవత్సరాలుగా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకు ఫలితాన్ని ఇచ్చింది. ఇలాంటి పని మన ఇండియా చేయలేకపోయింది. అందుకే మనకు చైనా లాంటి బంగారపు నిధులు దొరకలేదు. ఇలా ఎందుకు చెప్తున్నానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు విషయం ఏమిటంటే, చైనాలోని హ్యూనాన్ ప్రావిన్స్లో ఒక అతిపెద్ద బంగారపు గని దొరికింది. ఇందులో దాదాపు 10 లక్షల కిలోల బంగారం ఉందని, దీని వర్త్ దాదాపు 7 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న బంగారంతో కంపేర్ చేస్తే చైనాకు కొత్తగా దొరికిన ఈ బంగారం మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారం కంటే కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకి ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర $67 బిలియన్ విలువ గల బంగారం ఉంది. కానీ ఇప్పుడు చైనాకు దొరికింది దాదాపు 83 నుంచి 84 బిలియన్ విలువ కలిగిన బంగారం. అంటే చైనాకు కొత్తగా దొరికిన ఈ బంగారపు గనులు ఆ దేశాన్ని ఒక్కసారిగా బంగారం విషయంలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళింది. మీరు ఇక్కడ లిస్ట్లో చూసుకుంటే చైనా ప్రెసిడెంట్ 6వ స్థానంలో ఉంది. కానీ వీళ్ళు వన్స్ ఈ కొత్తగా దొరికిన బంగారాన్ని తవ్వడం మొదలు పెడితే ఈజీగా సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. నిజంగా ప్రపంచం ఎంత విచిత్రమో కదా. ఆల్రెడీ బాగా అభివృద్ధి చెందిన చైనాకే మళ్ళీ ఇలాంటి అదృష్టం తగిలింది. అయితే మన భారతదేశంలో ఇలాంటి బంగారపు గనులు ఎందుకు దొరకట్లేదు, చైనాకే ఎందుకు ఇలా దొరుకుతున్నాయంటే దీనికి ఒక మేజర్ రీజన్ ఉంది. మన భారతీయుల దురదృష్టం ఏమిటంటే, మన గవర్నమెంట్కి, మన దేశ సైంటిస్టులకు మన దేశంలో ఎక్కడ గనులున్నాయి, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ డైమండ్ ఉంది, ఎక్కడ ఆయిల్ ఉందనే విషయం ప్రాపర్గా తెలియదు. ఎందుకంటే మన దేశం చాలా పెద్దది. మీరు చెప్తే నమ్మరు, మనం ప్రజెంట్ నివసిస్తున్న ఈ దేశం కింద అనేక నిధులు ఉన్నాయి. ఇప్పుడు చైనాకు దొరికిన బంగారపు గనుల కంటే 100 రెట్ల పెద్ద గనులు మన దేశం కింద ఉండవచ్చు. కానీ వాటిని ఫైండ్ అవుట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. భూమి కింద ఎక్స్ప్లోరేషన్ చేయాలి అంటే భూమిలో ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ యురేనియం ఉంది, ఎక్కడ ఇతర ఖనిజాలు ఉన్నాయో తెలుసుకోవడానికి దానిపైన రీసెర్చ్ చేయాలి. అది ఒక పెద్ద ప్రాసెస్. ఆ మొత్తానికి 1000 కోట్ల ఖర్చు అవుతుంది. మనం ఇలా ఎక్స్ప్లోరేషన్కి 100,000 కోట్లు పెడితే దాంతో రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో హై రిస్క్ ఉంటుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ దీనిపైన ఎక్కువగా డబ్బుల్ని పెట్టట్లేదు. కానీ చైనాలో అలా కాదు. చైనా అనేక సంవత్సరాల నుంచి తమ దేశం కింద ఏముందనే విషయం పైన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పెట్టి ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. చివరికి వాళ్లకు ఇప్పుడు ఒక అతిపెద్ద బంగారపు గని దొరికింది. అండ్ ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా చాలా గనుల్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నారు. చైనా కింద ఉన్న ఖనిజాల్ని వాళ్ళు బయటకు తీయబోతున్నారు. వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళ దేశం కింద దొరికే నిధులతోనే వాళ్ళు ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, చైనా ఇలా చేస్తున్నప్పుడు మన ఇండియా ఎందుకు చేయలేకపోతుంది, మన దగ్గర ఏమైనా డబ్బులు తక్కువగా ఉన్నాయా అని. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉదాహరణకి ప్రజెంట్ మన దేశంలో ఒక పార్టీ పవర్లో ఉంది. వాళ్ళు దేశంలోని విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాలపైన 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఈ రాజకీయ పార్టీలు పవర్లోకి వచ్చేందుకు ప్రజలకు అది ఫ్రీగా ఇస్తాము, ఇది ఫ్రీగా ఇస్తామని చెప్పి నోటికి వచ్చినట్టుగా ప్రామిస్లు చేసి ఉంటారు. అలా చేసి వాళ్ళు గెలిచాక మన దేశ సంపదను చాలా వరకు ప్రజల మధ్య ఫ్రీగా పంచేస్తారు. అలా చేయకపోతే వాళ్ళు మళ్ళీ గెలవరు కదా. రాజకీయ నాయకులకు పవర్ కావాలి, అలాంటి వాళ్లకు ఓట్లేసే ప్రజలకు ఫ్రీ సర్వీస్ కావాలి. అలాంటప్పుడు టెక్నాలజీ పైన, డిఫెన్స్ పైన, ఇలాంటి ఎక్స్ప్లోరేషన్ పైన ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉదాహరణకి ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ పవర్లో ఉంది. ఒకవేళ వీళ్ళు ఇప్పటికిప్పుడే మన దేశం కింద ఎటువంటి నిధులు ఉన్నాయో రీసెర్చ్ చేయమని సైంటిస్టులకు ఒక 10,000 కోట్ల రూపాయలు అలాట్ చేశారు అనుకుందాం. ఈ డబ్బుతో రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 1, పెద్ద పెద్ద గనులు దొరకవచ్చు. 2, ఏమీ దొరక్కపోవచ్చు. ఒకవేళ ఏమీ దొరకలేదు అనుకో, అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇతర పార్టీల వాళ్ళు 10,000 కోట్ల రూపాయలని బీజేపీ ప్రభుత్వం వేస్ట్ చేసింది. అసలు ఈ ప్రభుత్వమే వేస్ట్, వీళ్లకు డబ్బుల్ని వృధా చేయడం తప్ప పరిపాలన రాదు అని క్రిటిసైజ్ చేస్తారు.
ప్రజలకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 10,000 కోట్ల రూపాయలతో ప్రజలకు చాలా సేవ చేయొచ్చు. కొత్త కొత్త హాస్పిటల్స్ కట్టొచ్చు, కొత్త కాలేజీలు కట్టొచ్చు, ఇంకా ఇతర సర్వీసులు ప్రొవైడ్ చేయొచ్చు. అలాంటిది ఆ డబ్బంతా రీసెర్చ్లో వేస్ట్ అయిపోయింది. అలాంటి సమయంలో పవర్లో ఉన్న గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మన దేశంలో పవర్లో వచ్చిన ఏ పార్టీ కూడా ఇలాంటి రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ పైన డబ్బుల్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయదు. కానీ చైనాలో పరిస్థితి అలా కాదు. చైనాలో గవర్నమెంట్ మారే అవకాశమే లేదు. ఏదున్నా షీ జిన్పింగ్ ఒక్కడే ఉంటాడు. అతను చెప్పిందే శాసనం. అతను ఒక ఆర్డర్ని పాస్ చేస్తే దేశంలో ఉన్న ప్రతి అధికారి ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి చైనా ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పెట్టి తమ దేశంలో ఎక్స్ప్లోరేషన్ చేసింది. అండ్ ఇప్పుడు దానికి ప్రతిఫలాన్ని పొందింది. ఇప్పుడు వాళ్లకు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారపు గని దొరికింది. భవిష్యత్తులో ఇంకా చాలా దొరకబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ప్రజెంట్ మన దేశ సైంటిస్టులు చెప్పే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశం కింద ఎటువంటి నిధులు ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పటి వరకు మనం కేవలం 1 నుంచి 2% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాం. ఇంకా 99% మన దేశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. చేస్తే గనక మనకు భారీ మొత్తంలో నిధులు దొరికే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇతర దేశాలు ఇలాంటి ఎక్స్ప్లోరేషన్ విషయంలో మనకంటే చాలా ముందున్నాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియాను తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం దాదాపు 90% తమ దేశాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసింది. అండ్ వాళ్ళ దేశం కింద ఏమేమి నిధులు ఉన్నాయో వాళ్ళకు ముందే తెలుసు. అందుకే ఆస్ట్రేలియాలో భారీ మొత్తంలో బొగ్గు గనులు, ఈవెన్ యురేనియం గనులు కూడా ఉన్నాయి. అండ్ ఇతర ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఆ దేశ ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు. అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు మైనింగ్ చేసుకుంటారు. కానీ మన దేశంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలోని సింగరేన్లో బొగ్గు గన్లు ఉన్నాయి. అలాంటి గన్లు మన దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. ఈవెన్ మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల పూర్వం మన దేశంలో ఏముండేదో మన సైంటిస్టులకు తెలియదు. ఇక్కడ తప్పు సైంటిస్టులది కాదు, మన దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలది. తగిన బడ్జెట్ని ఇస్తే కదా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గానే మన దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాము అయిన వాసుకి ఇండికస్ అవశేషాలు దొరికాయి. కానీ దీనికి ముందు టైటానో బోవా అనే జీవిని భూమిపైన జీవించిన అతిపెద్ద పాము అనుకున్నారు. కానీ చివరికి మన ఇండియాలో దొరికిన అవశేషాలు చూస్తే వాసుకి ఇండికస్ మన ఇండియాలో లక్షల సంవత్సరాల క్రితం జీవించేది. అండ్ ఇదే ఈ భూమిపై జీవించిన అతిపెద్ద పాము. డైనోసర్ల అవశేషాలు, ఇతర జీవులు, గనులు, మినరల్స్ ఇంకా చాలా మన దేశం కింద దాగి ఉన్నాయి. కానీ వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కానీ మెల్లమెల్లగా మన ఇండియా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. బహుశా భవిష్యత్తులో ప్రజెంట్ చైనా చేస్తున్నట్టుగా మనం కూడా భారీ లెవెల్లో ఎక్స్ప్లోరేషన్ చేసి మన భూమి కింద దాగున్న నిధుల్ని బయటకు తీస్తాం కావచ్చు. కానీ దానికోసం యాజ్ ఎ ఇండియన్స్గా మనం చేయాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఫ్రీ బీస్ ఇస్తామంటే తీసుకోకూడదు. అలాగే మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తామని చెప్పి రాజకీయ నాయకుల్ని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి పార్టీలకు, నాయకులకు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీకు అన్నీ ఫ్రీగా పంచుతామని చెప్పే రాజకీయ నాయకుడు వాడి జేబు నుంచో ఇంటి నుంచో డబ్బు తీసుకువచ్చి మీకు ఇవ్వడు. వాడు మీకు తెలియకుండానే మీ దగ్గర నుంచి డబ్బు లాగి మీకే పంచుతాడు. ఉదాహరణకి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళు పురుషులకు టికెట్ ప్రైస్ పెంచుతారు. మనం తినే ఉప్పు, పప్పు రేట్లు పెంచుతారు. లేదా పెట్రోల్ రేట్లు పెంచి అక్కడ వచ్చిన డబ్బును ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. అంతేగాని వాళ్ళ ఇంట్లో నుంచి తీసి పెట్టరు. కాబట్టి అభివృద్ధికి పెద్దపీట వేసే రాజకీయ పార్టీలకు, నాయకులకు సపోర్ట్ చేయండి. వాళ్ళే మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. భవిష్యత్తులో మనం కూడా చైనా లాగా అభివృద్ధి చెందుతామని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చివరగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఏ నాయకుడు మీ ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉన్నాడు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.